ఖమ్మం సభలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీ లేకుండా కుట్రలు చేసి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బ కొట్టారన్నారు. బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ను 100 మీటర్ల గొయ్యి తీసి పాతి పెట్టాలంటూ రేవంత్ వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి, బీఆర్ఎస్ లేకుండా చేస్తేనే ఎన్టీఆర్కు నిజమైన నివాళి అంటూ రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తెలంగాణలో చంద్రబాబుకు సహచరులు అనుచరులు ఉన్నారని రేవంత్ ఖమ్మం సభలో కొన్ని టీడీపీ జెండాలు కనిపించే ఈ సందర్భంగా రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. సో మొత్తం మీద రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యలు భిన్న అభిప్రాయాలను ఇప్పుడు లేవనెత్తుతున్నాయి. కొంతమంది ఇప్పటికీ రేవంత్కు టీడీపీ మీద ప్రేమ ఉందని, చంద్రబాబు మీద ప్రేమ ఉందని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాదనలకి మరికొంత బలాన్ని ఇస్తుంటే, మరికొంతమంది కేసీఆర్కి పని అయిపోయింది, ఆయన గురించి నేనేం మాట్లాడను అని చెప్పిన రేవంత్ ఈలోగా ఒక రోజు 2 రోజుల్లోనే మళ్ళీ తిరిగి కేసీఆర్ను బీఆర్ఎస్ను బొందబెట్టాలని చెప్పి మాట్లాడుతుండడం, పాతి పెట్టాలి, 100 అడుగుల గొయ్యి తీసి పాతి పెట్టాలి అని చెప్పి మాట్లాడుతుండడం మరింత సంచలనంగా మారింది.